హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేతాష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినిత నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషం శూన్యవాది పాశ్చాత్య దేవతారిణే. చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనం 4వ అధ్యాయంలో 1వ శ్లోకం. శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహం వ్యవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వా కవే బ్రవీత్. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, నాశనము లేని ఈ యోగ శాస్త్రమును నేను సూర్యదేవునికి ఉపదేశించి తిని. సూర్యదేవుడు దానిని మానవ జాతి పితైన మనువుకు ఉపదేశించెను. మనువు తిరిగి దానిని ఇక్ష్వాకు రాజునకు ఉపదేశించెను. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్టః పరంతప. ఈ దివ్య జ్ఞాన శాస్త్రము ఈ విధముగా గురు శిష్య పరంపర క్రమము ద్వారా స్వీకరించబడెను. రాజర్షులు దానిని ఆ విధముగా అవగతము చేసుకొనిరి. కానీ కాలక్రమమున ఆ పరంపర విచ్ఛిన్నమగుట చేత ఆ శాస్త్రము నశించినట్లుగా కనిపించుచున్నది. మనం భగవద్గీతలో ఇంతవరకు లాస్ట్ టైము కర్మయోగం గురించి, తర్వాత మన మనస్సు, మన బుద్ధి, వీటి గురించి చర్చించుకున్నాం కదా. సో మనం అనుకున్నట్లు మనం చేసే ప్రతి పని దేంతో మొదలవుతాయి అంటే ఇంద్రియాలతో మొదలవుతాయి. అవునా? చూడడం కానీ, వినడం కానీ, మాట్లాడడం కానీ, ఇటువంటివన్నీ ఇంద్రియాల ద్వారానే మనం చేస్తాం. సో అటువంటి ఇంద్రియాల ద్వారా మంచి తీసుకుంటే మన మనసుకు మంచిగా పోతుంది, అదే చెడు తీసుకుంటే చెడుగా పోతుంది. సో ఈ మంచి చెడుల విచక్షణ భావన అనేది మనకి ఉండదు. దాన్ని ఎవరి దగ్గర నుంచి మనం తీసుకోవాలి అని అంటే శాస్త్రాల నుంచి కానీ, పెద్దల నుంచి కానీ, భగవంతుని నుంచి కానీ, గురువుల దగ్గర నుంచి కానీ మనం తీసుకుంటాం. సో మరి భగవంతుడు ఇంతకు మునిపే మనం చెప్పినట్లు భగవంతుడు ఏ రూపంలో ఉన్నాడు అని అంటే తల్లిదండ్రుల రూపంలో, గురువుల రూపంలో, బయట వ్యక్తుల రూపంలో ఉన్నాడు. సో ఈ బయట వ్యక్తులు అని అంటే అఫ్కోర్స్ బయట ఎవరెవరో అన్న కావచ్చు, చెల్లెలు కావచ్చు, లేదంటే ఆటో వాడు కావచ్చు, ఎవరైనా బయట ఉన్న పెద్ద మనుషుల రూపంలో ఉంటారు. కానీ అదేవిధంగా ఇక్కడ మనము ఈ ఇంద్రియాలను,
ఈ మనస్సును మన కంట్రోల్లో ఉంచుకోవాలంటే మంచి ప్రదేశంలో మనం ఉండాలి, మంచి వ్యక్తుల చేతిలో మనం ఉండాలి అంటాం. తల్లిదండ్రుల చేతిలో ఉంటాం, ఓకేనా, ఒక సర్టన్ ఏజ్ వరకు. ఆ తర్వాత ఇంకొక సర్టన్ ఏజ్ వరకు గురువుల యొక్క సంరక్షణలో మనం ఉంటాం. అవునా కదా? ఇప్పుడు 25 ఏళ్ళు వచ్చే వరకు చదువుకునే వయసులో, పెద్దలు అయ్యి ఉద్యోగాలు సంపాదించే వయసు 25 సంవత్సరాల వరకు తల్లిదండ్రుల పర్యవేక్షణలోనూ ఉంటాము, గురువుల యొక్క సంరక్షణలోనూ ఉంటాం. ఆ తర్వాత మనల్ని ఎవరు పర్యవేక్షణ చేస్తారు? శాస్త్రం ఎవరి రూపము? సాక్షాత్తు భగవంతుని యొక్క రూపం. భగవద్గీత అంటే ఏంటి? భగవంతుడు చెప్పిన మాట. సో మరి భగవంతుడి చేతిలో ఏముంది? ఫ్లూట్. ఇక్కడ చూడండి, మనము ప్రతిసారి భగవద్గీత అని రాసినప్పుడు ఇలా ఒక ఫ్లూట్ వేస్తాం. ఇందులో పెద్ద హోల్ ఒకటి, ఇక్కడ 5 ఉంటాయి. ఇవి ఏమి రా అంటే ఈ 5 ఏమి? మన ఇంద్రియాలు. వెరీ గుడ్. తర్వాత ఇది మనసు. సో ఎవరి కంట్రోల్లో ఉండాలి మన ఇంద్రియాలు అని అంటే భగవంతుని కంట్రోల్లోనే ఉండాలి. మన ఇంద్రియాలు, మన మనసు ఎవరి కోసం పనిచేయాలి? భగవంతుని కోసం పనిచేయాలి. ఎప్పుడైతే మనం భగవంతుని కోసం పనిచేస్తామో అప్పుడు అంతా మనకు మంచే జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఒక బీటెక్ చదివే అబ్బాయి ఇంటర్లో ఐఐటిలో టాప్ మార్కులు వచ్చాయి ఆ అబ్బాయికి. ఎక్కడో ఒక బీటెక్ కాలేజీలో జాయిన్ అయ్యాడు. అక్కడికి పోతే కొత్త ఫ్రెండ్షిప్. కొత్తగా పోయినప్పుడు వాడు చూడండి, కష్టపడి ఒక పల్లె నుంచి వచ్చినాడు, కష్టపడి చదువుకున్నాడు, మంచి కాలేజీలో సీట్ సంపాదించాడు. ఆ కాలేజీలో సీట్ సంపాదించి అక్కడికి పోతానే ఎవడో ఒక ఫ్రెండ్ తోడయ్యాడు. వాడు ఏం చేశాడు? అరే సినిమాకి పోదామా సండే? ఓకే, సినిమా వరకు ఓకే వెళ్ళాడు. తర్వాత సినిమాకి పోయిన తర్వాత స్నాక్స్ తీసుకొని తింటారు, అది ఓకే. కానీ ఆ స్నాక్స్లో అసభ్యకరమైనవి తోడైనాయి అనుకో, సిగరెట్లు, ఇంకొక వగైరా తోడైనాయి. ఆ ఫ్రెండ్ అనే దొంగనాయాల దగ్గర నుంచి వాడు ఒక చిన్న అలవాటు నేర్చుకున్నాడు దీన్ని. సో ఆ అలవాట్లు వాడిని ఏం చేశాయంటే బానిసం చేసేసాయి. ఆ అబ్బాయి చివరికి కాలేజీకి పోవడం మానేసేసి, సినిమాలకు కూడా మానేసేసి, ఏ బ్రాందీ షాప్ కాడో ఏ బజార్లోనో తిరగడం మొదలుపెట్టాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు కావచ్చు, అక్కడున్న కాలేజీ యాజమాన్యం కావచ్చు, వాడిని ఒకసారి చూసి దండించారు. నువ్వు మంచి స్టూడెంట్ కదా, ఏంట్రా ఈ పని అని అన్నందుకు వాడు వాళ్ళ టీచర్ను, అంటే వాళ్ళ ప్రొఫెసర్ని కొట్టాడు. చెడు వ్యసనాలకి లోనైతే ఆ చెడు వ్యసనాలు ఎక్కడి నుంచి లోన్ అవుతారు? మొదట మన సెన్సెసే, కళ్ళు, ముక్కు, చెవి, నోరు. సో వీటిని మనం ఎప్పుడు కంట్రోల్లో పెట్టుకోవాలి నాన్న. నేను వచ్చినప్పటి నుంచి మీ క్లాస్ రూమ్లో ఏం చెప్తున్నాను? బాబు దయచేసి దిక్కులు చూడొద్దండి, మీ కళ్ళ దొంగకి పని పెట్టద్దండి, నోటి దొంగకి పని పెట్టద్దండి, చెవులు అనే దొంగకి పని పెట్టద్దండి. వీటికి పని పెట్టడం వల్ల మీరే లాస్ అయిపోతారు. మాలాంటి వాళ్ళతో ఏదైనా మాటలు పడడమో, లేదంటే మాలాంటి వాళ్ళని మీరు రెస్పెక్ట్ లేకోకుండా మాట్లాడడమో చేస్తారు. అది సభ్యత, సంస్కారం కాదు. చూడండి, అంత ఇంటెలిజెంట్ పిల్లోడు అలా అయిపోయినాడంటే కారణం ఎవరు? వాని సెన్సెస్, వాని మనస్సే. సో మరి అటువంటి సెన్సెస్, అటువంటి మనసు ఎవరి దగ్గర ఉండాలి అని అంటే భగవంతుని చేతికి మనం ఇస్తే, ఇలా ఫ్లూట్ రూపంలో మనం భగవంతుని చేతికి ఇస్తే ఆ భగవంతుడే మనల్ని ఇన్స్ట్రుమెంట్గా తయారు చేసుకొని మనకి మంచి జీవితాన్ని ఇస్తాడు. చూడండి, భగవంతుడు ఆ ఫ్లూట్లో, భగవంతుడు వాడే ఆ ఫ్లూట్లో ఏమైనా ఉంటాయా? ఒక లొట్ట, దాని లోపల ఏమైనా ఉన్నాయా? ఒక బొంగు ఉంటుంది, ఆ బొంగుకు 6 బొక్కలు ఉంటాయి. మిగతా ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, ఏ పరికరమైనా తీసుకోండి, ఏ సంగీత వాయిద్యం తీసుకున్నా కూడా, దానిలోకి వైర్లు అనేటివో ఇంకోటో ఉంటాయి. కానీ ఒక ఫ్లూట్ని తీసుకుంటే మాత్రం ఏ వైర్లు కానీ ఏ పరికరాలు కానీ ఉన్నాయా? సో ఎటువంటి పరికరాలు లేకపోయినా కూడా ఆ పరికరం ద్వారా, ఆ మ్యూజిక్ పరికరం ద్వారా ఒక సంగీత వాయిద్యాన్ని సృష్టించగలిగే శక్తి ఎవరికి ఉంది అని అంటే ఒక్క భగవంతునికి మాత్రమే ఉంది. సో ఆ భగవంతుని దగ్గర నేర్చుకున్న తర్వాతనే మిగతా ఎవరైనా సరే ఆ శాస్త్రాన్ని తెలుసుకుంటారు. సో మరి అటువంటి శాస్త్రము ఎంటర్టైన్మెంట్ అనే శాస్త్రమే కాకుండా
మన జీవితాన్ని బాగుపెట్టే శాస్త్రము. భగవంతుడు ఏం చెప్తున్నాడు? డూస్ డోంట్స్, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, నీ జీవితానికి ఏది మంచి, ఏది చెడు. నువ్వు కష్టపడి బాగా చదివితే నువ్వు జీతం సంపాదించే స్టేజ్కి వస్తావు. జీతం సంపాదించే స్టేజ్కి వచ్చిన తర్వాత నీ జీవితం మొదలవుతుంది. మీ జీవితం సుఖవంతంగా ఉండాలి అనుకున్నప్పుడు మీరు ఆ చిన్నతనం నుంచి తెలుసుకున్న జ్ఞానాన్ని మీరు అప్పుడు అవగాహతం చేసుకోవాలి, అప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో అటువంటి శాస్త్రం భగవద్గీత. మనిషిని మనిషిలా మార్చగలిగే గ్రంథం భగవద్గీత. సో అటువంటి భగవద్గీత మొదట ఎవరికి చెప్పారు అని అంటే భగవంతుడు సూర్య భగవానునికి చెప్పాడు. ఎందుకు సూర్య భగవానునికి చెప్పాడు అని అంటే సూర్యుడే కదా అందరికీ వెలుగునిచ్చేది. మనం మొదట్లో శ్లోకం చెప్పుకున్నాం, ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిళితం ఏన తస్మై శ్రీ గురువే నమః. అంటే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానం అనే వెలుగుని ఇచ్చేది ఎవరు అని అంటే గురువు లాంటి సూర్యుడే. సో మరి ఇటువంటి జ్ఞానాన్ని ఈ సూర్యుడు ఒక గురువుగా మనకు అందిస్తున్నాడు. మరి ఇతనికి గురువు ఎవరు అంటే భగవంతుడు కేవలము భగవంతునిగా ప్రేమ పంచడమే కాకుండా ఏ మంచి చేయాలి, ఏ చెడు చేయాలి, జీవితంలో చెడు అనేది ఎవ్వరూ చేయరమ్మా. చెడు చేయడం అనేది మనిషి యొక్క లక్షణం కాదు. తప్పు చేయడం అనేది మనిషి యొక్క లక్షణం అసలే కాదు. పొరపాటు, ఏదైనా సరే పొరపాటు చేస్తారు, కానీ తప్పులు చేయడానికి మనం ఈ భూమి మీద పుట్టలేదు. మనం చేయకూడని పనులు ఏదైనా మనం చేస్తున్నాము అంటే దానికి కారణము మన సెన్సెస్సే. మన సెన్సెస్, మన మైండ్. సో వాటిని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. సో ఎప్పుడైతే వాటిని కంట్రోల్లో పెట్టుకుంటామో అప్పుడు మన తప్పు మనం తెలుసుకున్న వాళ్ళమవుతాం. మన తప్పుల్ని మనం తెలుసుకోవాలంటే మనం చిన్న లాజిక్ మన దగ్గర ఉండాలి. బుద్ధి అనే ఒక లాజిక్ మనం కానీ ఉపయోగిస్తే ఆ సెన్సెస్, ఆ మనసు అనేది మన కంట్రోల్లో ఉంటుంది. సో దీన్ని ఎవరైతే తెలియజేస్తున్నారో దానినే భగవత్ శాస్త్రము అంటారు. అటువంటి భగవత్ శాస్త్రాన్ని మొదట జగద్గురువుగా భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు ఎవరికి చెప్పాడు? సూర్యదేవునికి చెప్పాడు. సో ఈ సూర్యదేవుడు ఎవరికి చెప్పాడు అంటే ఇక్ష్వాకుడు. సో ఈ ఇక్ష్వాకు వంశంలో ఎవరెవరు ఉన్నారంటే శ్రీరామచంద్రుడు, దశరథ మహారాజు. అంటే దశరథ మహారాజు యొక్క కొడుకే శ్రీరామచంద్రుడు. సో మనం ఇప్పటికి కూడా అంటాం చూడండి, ఒక రాజ్యం ఎలా ఉండాలి అంటే ఎలా ఉండాలి? రామరాజ్యం అయి ఉండాలా, రావణ రాజ్యం అయి ఉండాలనా? రామరాజ్యం అయి ఉండాలి. సో అటువంటి శ్రీరామచంద్రుడు ఈ భూమి మీద అవతరిస్తాడు. ఈ భగవంతుడే ఈ వంశంలో రామచంద్ర ప్రభువుగా అవతరిస్తాడు. కాబట్టి తిరిగి ఈ శ్రీరామచంద్రుడే లోకానికి మంచిని తెలియజేశాడు. సో ఇది ఎలా చెప్పచ్చు అంటే మన నాన్న ఇక్కడ తాడిపత్రిలో ఉంటాడు, అవునా? ఏదో ఒక వస్తువు మన ఇంటికి తేవాలని చెప్పేసి తాడిపత్రికి పోయినాడు. ఆ వస్తువు తీసుకొని ఆయనకు ఒక అర్జెంటు పని పడింది. అప్పుడు ఏం చేస్తాడంటే ఎవరైనా ఒక పెద్ద మనిషి మన ఊరికి వచ్చే అతను ఉంటే అతని చేతి ఇచ్చి పంపిస్తాడు ఆ వస్తువుని. నాయనా నువ్వు దాన్ని తీసుకొని పోయి మా ఇంట్లో ఇచ్చేయి, నువ్వేం చేయాల్సిన అవసరం లే, నేను మళ్ళీ వస్తాను, నేను చేసి పెడతా అంటాడు. అలా భగవంతుడు ఏం చేశాడంటే ఈ భగవత్ తత్వాన్ని సూర్యునికి ఇచ్చాడు. ఈ సూర్యుడు ఇక్ష్వాకునికి ఇచ్చాడు. సో ఈ ఇక్ష్వాకుడు తిరిగి మరి ఎవరికి ఇచ్చారు? గురువుల రూపంలో దశరథునికి. దశరథం తర్వాత మళ్ళీ భగవంతుడే వచ్చాడు ఇక్కడ. ఏ విధంగా అయితే తాడిపత్రిలో ఒక వస్తువు ఇచ్చి తండ్రి ఇంకొకరి చేత పంపినప్పుడు తిరిగి మరి ఆ తండ్రి వచ్చి మన ఇంటి దగ్గరకు వచ్చి సేమ్ ఆ పనిని ఏ విధంగా అయితే చేస్తాడో భగవంతుడు గురువుగా సూర్యభగవానునికి చెప్పి తిరిగి మరీ అదే భగవంతుడు గురువుగా ఇక్ష్వాకు వంశంలో పుట్టాడు. శ్రీరామచంద్రుడు ఏ యుగంలో వాడు అంటే త్రేతాయుగం. త్రేతాయుగం తర్వాత మళ్ళీ కృష్ణుడి రూపంలో వచ్చాడు. ఆ కృష్ణుని రూపంలో వచ్చిన తర్వాత ఈ భగవత్ తత్వాన్ని ఎవరికి చెప్పాడు? కృష్ణుడు ఎవరికి చెప్పిండేది భగవద్గీత? అర్జునునికి. సో ఇలా ఇక్ష్వాకు వంశంలో దశరథుడి తర్వాత రాముడు, ఆ తర్వాత ద్వాపర యుగంలో ఈ తత్వాన్ని ఎవరెవరికి చెప్పారంటే కృష్ణుడు అర్జునునికి చెప్పాడు. ఈ శాస్త్రం అంతా ఎవరి నుంచి నేర్చుకుంటున్నారు? గురుతత్వం నుంచే కదా. గురు పరంపర. ఇక్కడ ఏముంది? గురు పరంపర ద్వారా భగవత్ తత్వము భగవద్గీత.
సో ఇక్కడ భగవంతుని నుంచి సూర్యునికి, సూర్యుని నుంచి ఇక్ష్వాకునికి, ఇక్ష్వాకుని నుంచి అర్జునుడు కృష్ణుడు, ఓకేనా? ఇక్ష్వాకుని నుంచి అర్జునునికి, ఆ అర్జునుని తర్వాత మనకు ఈ కలియుగంలో ఆధ్యాత్మిక తత్వవేత్తల ద్వారా, అంటే ఇస్కాన్ అనే సంస్థల ద్వారా, శ్రీ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ద్వారా ప్రపంచవ్యాప్తంగా 800 మందిరాలలో ఈ హరినామాన్ని, ఇటువంటి భగవద్గీత తత్వాన్ని తెలియజేస్తున్నారు. సో ఇలా స్వామి ప్రభుపాదుల వారి యొక్క విశేషమైన కృపతో మన అనంతపురం జిల్లాలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం వారి సహకారంతో మీ దగ్గరికి చిన్నతనం నుంచే భగవద్గీతను, భగవత్ తత్వాన్ని తెలుసుకుంటే వాళ్ళు పెద్దయిన తర్వాత వాళ్ళ యొక్క జీవితం అనేది బంగారు బాటలా ఉంటుంది, బంగారు భవిష్యత్తులా తయారవుతుందనే ఉద్దేశంతో ఈ భగవద్గీతను ఇక్కడ మనం తెలియజేసుకుంటున్నాం. సో ఇప్పుడు చూడండి, అనంతపురం జిల్లాలో 1,00,000 మంది విద్యార్థులకి ఈ భగవద్గీత పుస్తకం ద్వారా వాళ్ళకి అందచేయాలనే ఈ సంకల్పానికి మన అనంతపురం జిల్లాలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం వారు దీన్ని ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళ ప్రోత్సాహం ఏ రూపంలో ఉంది అంటే విద్యార్థులుగా మీ రూపంలోనే ఉంది. మీరు లేకపోతే ఈ భగవద్గీతను ప్రచారం చేసే వాళ్ళే లేరు. అందుకే ఏమంటారు, నేటి బాలలే రేపటి పౌరులే మన దేశానికి పట్టుకొమ్మల్లాంటి వాళ్ళు. సో కాబట్టి ఈ భగవద్గీతను ఎవరు నేర్చుకోవాలి? మీరంటే ఎవరు? సో ఈ భగవద్గీత తత్వం అనేది విద్యార్థులకే అవసరం. చనిపోయినప్పుడు చెప్పుకునేది కాదు భగవద్గీత అంటే. చనిపోయేటప్పుడు చెప్పుకుంటా అంటారు. ఎందుకు చెప్తారు అని అంటే అక్కడ భగవద్గీత, చాలామంది అంటారు భగవద్గీతను చనిపోయిన చోట పెడతారు అని. ఆ చనిపోయిన చోట పెట్టే శ్లోకం ఏదంటే, మరణించిన వారికి జన్మము తప్పదు, జన్మించిన వారికి మరణము తప్పదు. ఎందుకు ఆ మాట చెప్తా అంటారంటే, కూర్చొని ఆడ గోంగలు పెట్టి ఏడుస్తుంటాడు ఒకడు, మా నాయన పోయినాడు, మా తాత పోయినాడు అని. సో వానికి శ్లోకం వినిపిస్తారు, ఒరే పుట్టినవాడు చచ్చిపోక తప్పదురా, చచ్చిపోయినవాడు తిరిగి బతుకుతారా, ఏడ్చద్దురా ఎదవా అని. అక్కడ ఆ శ్లోకం పెడతారు అంతే. అంతేగాని వాడిని ఓదార్చడం కోసం. ఇప్పుడు ఆడు చనిపోయినప్పుడు మనం పోయి ఓదార్స్తాం కదా, ఏ ఉన్నీలేరా ఇంకా పోయినవాడు తిరిగి రాడురా అని అంటుంటారు కదా. కానీ ఇక్కడ భగవంతుడు ఏం చెప్తాడంటే, నాయన చనిపోయినవాడు తిరిగి పుడతాడు, కాకపోతే నీ దగ్గరికి రాడు, ఎక్కడో వాడు చోట వాడు పుట్టే తీరుతాడు, కాబట్టి దీని గురించి నువ్వు బాధపడద్దు అని. సో మనకెందుకు చెప్తారంటే, జీవితంలో కన్ను, ముక్కు, చెవి, నోరు, మనసు, బుద్ధి ఇవన్నీ సక్రమంగా పెట్టుకొని మన జీవితాంతము సుఖంగా బతికి చచ్చేటప్పుడు ఎవరిని ఏడిపికోకుండా చచ్చిపోండి అని చెప్తారా? కాదు. మొదట చెప్పిన మీ ఇంద్రియాలను నిగ్రహించుకొని మీ మనసును మీ ఆధీనంలో ఉంచుకొని బుద్ధితో నువ్వు ఏ పనైతే చేయాలనో దాన్ని సక్రమంగా చెయ్యి అని తెలిపే శాస్త్రమే భగవద్గీత. సో ఇటువంటి శాస్త్రాన్ని ఈ గురు పరంపర ద్వారా నేడు మనకి అందించబడింది. సో ఇది ఈ శ్లోకం యొక్క సారాంశం. భగవద్గీతను, హరినామాన్ని ప్రపంచవ్యాప్తంగా అందించిన స్వామి శ్రీల ప్రభుపాదుల వారికి మనం ఎప్పుడూ కృతజ్ఞతలు తెలుపుతూనే ఉండాలి. మనం ఎవరైనా సరే మనల్ని జస్ట్ బజార్లో నుంచి ఇంటి వరకు డ్రాప్ చేస్తేనే మనం ఏం చెప్తాము? థ్యాంక్స్ చెప్తాం. మరి మన జీవితానికి భగవత్ తత్వాన్ని అందించి మనం మంచి చెడుల్లో ఎలా బ్రతకాలని చూపించిన గురుదేవుళ్ళకి మనం ఏం చేయాలి? కృతజ్ఞత ఎప్పుడూ చూపాలి. ఆ కృతజ్ఞత ఏ రూపంలో అంటే వందన రూపంలో. శ్రీల ప్రభుపాదికి, శ్రీల గురుదేవులకి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీతకి, శ్రీల ప్రభుపాదికి, శ్రీల గురుదేవులకి. హరే కృష్ణ.